రాలేవు కొంతమందికి. ఆదివాసీ ఇది కైరుగూడ రెబ్బెన మండల్. ఇలా పోడు భూములు చాలా కొంత పట్టాల దాకా కొంత గిరిజనులు చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. సరిగా రోడ్డు సౌకర్యం అనేది లేదు ఇక్కడ. వైద్యం హాస్పిటల్ కూడా చాలా దూరం వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళని పరిస్థితుల్లో గిరిజనులు చాలా మంది ఉన్నారండి. ఇక్కడ అందరు పేదవాళ్ళే. ఆదివాసీ కుటుంబాలు కనీసం ఒక 55 గ్రామ ఇండ్లు ఉంటాయి ఇక్కడ కైరుగూడ గ్రామంలో. అదేవిధంగా ఇక్కడ చాలా మంది పేదవాళ్ళే నివసిస్తూ ఉంటారు. కరెంటు సరిగా రాదు, వైద్యం సరిగా అందలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. వీటి వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికన్నా దృష్టికి తీసుకొని మా ఆదివాసీ గూడెం కైరుగూడ గ్రామాన్ని కొద్దిగా అభివృద్ధి చేయాలని బ్రతుకు పోరాటంలో ఆదివాసులు ఎన్నో ఒడిదొడుకులు అనుభవిస్తూ మరి కొండకోనల్లో జీవనం వెల్లదీస్తున్న ఆదివాసులకు నేటి ప్రపంచీకరణ పేరుతో ఉపరితల గనులు వారి స్థలాలను మరి ఆక్రమించుకొని మైనింగ్ను నడిపిస్తున్నాయి. మరి వీరిని మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నప్పటికీ వారు మైదాన ప్రాంతాల్లో ఎటు చేసుకోవడానికి పని లేకుండా జీవనం మరి చాలా దయనీయంగా కొనసాగిస్తున్నారు. ఆసిఫాబాద్ కుమ్రం భీం జిల్లా హిరేని మండల్ అడవి లోపల గుండాల గ్రామంలో బతుకుతున్నాము. దీనికి బతకడానికి బాగా ఇబ్బంది. ఏం చేసినా కానీ ఖాళీ బాట నడకతోనే మొయ్యాలి, ఖాళీ బాటతో నడవాలి. ఏం ప్రమాదం ఉన్నా కానీ అడవితోనే ప్రమాదం అయిపోతుంది. దీనికి సహకారం ఎవరు చేస్తలేరు. రోడ్ ఇస్తామంటారు, రోడ్డు కూడా అప్పుడే ఓట్ల మందం మాట్లాడుతున్నారు, అప్పుడే మందం బయట ఓట్ల మందం మాట్లాడిపోతున్నారు. దానికి కూడా సహకారం చేస్తలేదు. వెళ్ళిపోతున్నాం. తీసుకుపోవాలంటే పేషెంట్ మొయ్యాలి, మోసుకొని తీసుకుపోవాలి, మంచంతో తీసుకుపోవాలి, దిగి తీయాలి, అక్కడ నుంచి మాట్లాడాలి. లేకపోతే ఎవరు రారు. రేషన్ కూడా బియ్యం మేమే మోస్తున్నాం. రొంపల్లి నుంచి కిలోమీటర్ నుంచి మోస్తున్నాం, బతుకుతున్నాం. రోడ్డు కావాలి మాకు, దూరం అయితే చూడడానికి. రోడ్ లేక హాస్పిటల్ పోవాలంటే దగ్గర లేదు, 6 కిలోమీటర్లకు నడుచుకుంటూ పోవాలి. చేస్తున్నాం. వర్షాలు రాక మాకు వాళ్ళు కట్టలు లేవు, రోడ్లు లేవు, హాస్పిటల్ లేవు, మాకు దగ్గర లేవు. హిరేని మండలికి పోవాలంటే బాగా దూరం ఉంది. 10 మంది గోండుల ముక్కలు జీవిస్తున్నాం సార్. గుండాల గ్రామంలో 160 కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నారు. మాకు ఎలాంటి సదుపాయాలు లేక సతమతమవుతూ హాస్పిటల్కు వెళ్ళాలన్నా దట్టమైన అడవిలో నడుస్తూ వెళ్ళాలి. ఇక పేషెంట్ వాళ్ళకైతే కావాలి కట్టుకొని మోస్తూ దించాలి 15 కిలోమీటర్లు దాకా. ఇక్కడ రొంపెల్లి అయితే 6 కిలోమీటర్లు, హిరేనికి అయితే 15 కిలోమీటర్ల దాకా తీసుకువెళ్ళి ఉంటుంది. ఓట్లకైతే వస్తారు, అది ఇది అని హామీలు ఇస్తారు. తర్వాత ఓట్లు అయిన తర్వాత ముఖం చాటేసి గుండాల గ్రామానికి రావడానికే మర్చిపోతూ ఉంటారు. ఎవరు పట్టించుకోవడం లేదు. వస్తున్నారు తప్ప అభివృద్ధి గురించి చెప్తారు కానీ మాటలే తప్ప అభివృద్ధి మాత్రం ఏం జరగటం లేదు. మనకు ఆసిఫాబాద్ నుంచి పంగడిమాదర్ వరకు, పంగడిమాదర్ నుంచి తిరిగిన వరకు రోడ్డు బాగు చేయాలనుకున్నాం. కానీ ఎమ్మెల్యే కూడా మేడం చెప్పింది, దాని గురించి మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే టీవీలో పేపర్లో చూస్తున్నాం. ఇప్పటి వరకు ఆల్రెడీ శాంక్షన్ ఉన్నదట. ఇక నాయకులు చెప్తున్న మాటను నేను చెప్తున్నా. ఇక తర్వాత ఈ గ్రామానికి సీసీ రోడ్లు, తర్వాత దవాఖానా, తర్వాత మనకు టవర్ గురించి చాలా ఎన్నోసార్లు మేము చెప్పినా కానీ అవి మాత్రం కావటం లేదు. ఇంతకుముందు ఎట్లా ఉన్నది అభివృద్ధి అంతే ఉంది. ఇక బోరింగ్ గురించి మాట్లాడితే ఇప్పుడు మిషన్ భగీరథ పైప్ లైన్ గురించి వస్తుంది కదా. ఇప్పుడు ఆఫీసర్ల దగ్గర పైపుల గురించి శాంక్షన్ లేవు. మిషన్ భగీరథ గురించి నీళ్ళు వస్తుంది కదా, ఈ పైపులు ఎందుకు అడుగుతున్నారని అంటున్నారు. పుష్కలంగా ఉన్నది. గత 2-3 నెలలు అయితే చాలా ఇబ్బంది పడ్డాం. కొన్ని గ్రామాల్లో ఇక కచ్చలం కట్టుకొని నీళ్ళ డ్రాములతో నీళ్ళు తెచ్చినాం. లేకుంటే చెనబెల నుంచి నీరు కూడా తెచ్చి మేము 2 నెలల నుంచి బతికినాం. ఆదివాసులు అంటేనే అడవి తల్లి బిడ్డలో ఉన్న పుత్రులుగా పేరుగాంచారు. మరి అడవి లేనిదే మరి వారి జీవనం కొనసాగదు. అడవిలో దొరికే ఆకు అలమతోటి వారి పోడు వ్యవసాయంతో జీవనం కొనసాగిస్తుంటారు. అటువంటి ఆదివాసులు నేటి మరి ప్రపంచంలో అడవులకు దూరం అవుతూ
చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆదివాసుల అభ్యున్నతికి వారి పరిరక్షణకి ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి మరి ప్రతి ఆదివాసీ గుడాల్లో కనీస సౌకర్యాలైన విద్యా, వైద్యం, రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, భూములకు హక్కు పత్రాలతో పాటు అడవిపై హక్కును కల్పించాలని ఆదివాసీ గిరిజనులు చెబుతున్నారు. మరోసారి నేటి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మాస్టర్ కీ స్నేహ టీవీ తరపున మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కెమెరా పర్సన్ వెంకటేష్తో నేను మీ రమేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి. Please like, share and subscribe Sneha TV.